మనం ఎప్పుడు కూడా పిల్లలని ప్రేమతోనే పెంచాలి, కానీ తిడుతూనో కొడుతూనో మనం ఎప్పుడూ పెంచవద్దు. ఎందుకంటే ఒక విషయం నేను చెప్తా. ఒక అబ్బాయి ఎప్పుడు కూడా ఏదైనా ఐటెం పట్టుకొని అటు వెళ్తూ ఉన్నప్పుడు అబ్బాయి చేతిలో నుంచి ఒక ఐటెం జారిపోయి కింద పడిపోతూ ఉంటే వాళ్ళ మమ్మీ ఎప్పుడు అబ్బాయిని తిడుతూ ఉండేది. అప్పుడు ఆ అబ్బాయికి చాలా కోపం వచ్చేది, అలానే బాధ కూడా అనిపించేది. ఏంటి మా మమ్మీ ఎప్పుడు నన్ను తిడుతానే ఉంటుంది, ఏ ఐటెం పడేసినా నాన్న కాదు నువ్వు పడేయకని ఎప్పుడు నువ్వు ప్రేమతో నాకు చెప్పదు అని చెప్పేసి అన్నప్పుడు ఆ అబ్బాయి నేనే మా మమ్మీకి వెళ్ళి అడుగుతాం, ఎందుకమ్మా నన్ను ఎప్పుడు నువ్వు తిడుతూ ఉంటావు అని చెప్పేసి. అయితే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాక అమ్మకు అన్నాడు, అమ్మ నీకు నేనంటే ఇష్టమా లేకపోతే మన ఇంట్లో షోపీస్లో ఉన్న బొమ్మలంటే నీకు ఇష్టమా అంటే ఆబ్వియస్లీ మనమందరం ఏం చెప్తాము, మన పిల్లలే మనకు ముద్దు అంటాం కదా. ఆ తల్లి కూడా అదే చెప్పింది, నా కొడుకే నాకు ముద్దు అని చెప్పేసి. అయితే నీ కొడుకే నీకు ఇష్టము అని చెప్పేసి నువ్వు అన్నప్పుడమ్మా మరి ఎందుకు నన్ను ఎప్పుడు నేను ఏ ఐటెం పడేసినా సరే నువ్వు నన్ను తిడుతూ ఉంటావు చెప్పమ్మా అని చెప్పేసి అన్నప్పుడు ఆ తల్లి షాక్ అయింది. ఏంటి నా బాబు నాకు ఈ క్వశ్చన్ వేస్తున్నాడే. అయితే ఆ అమ్మ అబ్బాయికి అర్థమయ్యే విధంగానే చెప్పడానికి ట్రై చేసింది. ఏంటంటే అది కాదు నాన్న, అవి ఎక్స్పెన్సివ్ థింగ్స్ కదా, నువ్వు కింద పడేస్తూ ఉంటే అవి పగిలిపోతూ ఉంటే డబ్బులు వేస్ట్ అవుతాయి కదా. అయితే ఆ అబ్బాయి అన్నాడు, అమ్మ డబ్బులకే చూస్తున్నావు, మరి ఆ థింగ్స్ కింద పడిపోయినప్పుడు పగిలిపోతే వేస్ట్ అంటున్నావు కదా, మరి నువ్వు నన్ను తిడుతూ ఉన్నప్పుడు నా మనసు కూడా బాధపడుతుంది కదా, అప్పుడు నీకు అర్థం కాదమ్మా అని చెప్పేసి అంటే ఆ తల్లి అగైన్ షాక్డ్. ఏంటి ఇది అలా నా కొడుకు ఎప్పుడు క్వశ్చన్స్ అయ్యింది నాకు క్వశ్చన్స్ వేస్తున్నాడు అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం పిల్లలని ఏ ఐటమ్ అయినా పడేస్తే అది పడేయకు, కూర్చో, కొడతా, తిడతా అని ఎప్పుడు అనొద్దు. నాన్న పడేసినవా ఓకే, వాటిని మంచిగా పట్టుకోవాలి నాన్న, మంచిగా పట్టుకొని ప్రేమతో చెప్పాలి నువ్వు ఇక్కడ పెట్టు అని చెప్పేసి. అంతేకాని మనము హార్ష్గా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ చిన్న చిన్న మనసులు అనేవి గాయపడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు పువ్వుల్లాగా వికసించాలి కానీ వాళ్ళు ముడుచుకొని కూర్చోవద్దు కదా. ఎందుకంటే వాళ్ళు మనకు పిండి ముద్ద లాంటి వాళ్ళు. ఎందుకంటే మనం అందరం వంటలు చేస్తాం కదా, పిండి ముద్ద ఎలా కలిపితే అలా ఎలా మౌల్డ్ చేస్తే అలా ఉంటుంది కదా, అలా మనం పిల్లలని మలుచుకోవాలి తప్ప గోడ లెక్క ఒక బాల్ లాగా గట్టిగా పెట్టొద్దు. ఎందుకంటే మనం కొడితే దెబ్బ మనకే తగులుతుంది కాబట్టి.